Bioscope. Hello Cine lovers, welcome to Bioscope. This is your Shailu, ready to show you all the latest, craziest and most spicy updates from the world of cinema. So, ఇంకెందుకు లేట్ ముందుగా highlights. నీ అవ్వ తగ్గేదేలే అంటున్న బన్నీ. మెగా వర్సెస్ మెగా ఫ్యాన్స్ లో టెన్షన్. రాజమౌళి కోసం ఆర్జీవీ లాజిక్స్. నీల్ విజన్ తారక్ మిషన్ రగడ్ లుక్ బిగిన్స్. Bioscope. నా పేరు దయ, నాకు లేనిదే అది. ఏంటి శైలు ఎన్టీఆర్ డైలాగ్ చెప్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు హాట్ గాసిప్ ఎన్టీఆర్ గురించే. ఎన్టీఆర్ మేకఓవర్ అసలు ప్లాన్ ఏంటి? యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి సాలిడ్ మాస్ అవతార్లోకి బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. స్లిమ్ లుక్ పై వచ్చిన నెగిటివ్ కామెంట్స్కి ఎన్టీఆర్ నుంచి వచ్చిన షాకింగ్ రిప్లై ఎలా ఉందో తెలుసా? ప్రశాంత్ నీల్ డ్రాగన్ కోసం ఇప్పుడు బల్క్ అయ్యి రగడ్ లుక్ లోకి ట్రాన్స్ఫర్మ్ అయ్యారు. లార్జర్ దెన్ లైఫ్ కట్అవుట్ కు తగ్గట్టుగా తారక్ ను మార్చాలని నీల్ మాస్టర్ ప్లాన్ వేశారు. నా ఒపీనియన్ ఏంటంటే ఎన్టీఆర్ డెడికేషన్ కి యాడ్స్ ఆఫ్ అనే చెప్పాలి. ప్రశాంత్ నీల్ కోసం ఆయన అంటే ఏంటో ఈ సినిమాతో ప్రూవ్ చేస్తారు. ఈ మాస్ అవతార్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో శైలుతో పాటు మీరు కూడా లెట్స్ వెయిట్ అండ్ వాచ్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడంలో ఆయనకు ఆయనే సాటి. అయితే నటనతో పాటు హీరోల లుక్స్ కూడా ఫ్యాన్స్ కు చాలా ముఖ్యం. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ ఫిజికల్ అపియరెన్స్ పై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు సాగాయి. ముఖ్యంగా ఆయన మునుపటి కంటే కాస్త ఎక్కువ బరువు తగ్గి స్లిమ్ గా మారడం కొందరికి నచ్చితే మరికొందరికి మాత్రం రుచించలేదు. దేవర తరువాత ఎన్టీఆర్ చాలా సన్నబడటంతో ఆయన ముఖంలో ఉండే ఆ సహజమైన కళ తగ్గిపోయిందని, మరీ బక్కగా కనిపిస్తున్నారని కామెంట్స్ వచ్చాయి. హీరో అంటే కాస్త కండలు తిరిగి మాస్ గా ఉండాలని కోరుకునే ఫ్యాన్స్ ఆ లుక్ ని పూర్తిగా ఓన్ చేసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. లేటెస్ట్ గా బయటకు వచ్చిన ఎన్టీఆర్ ఫోటోలు చూస్తుంటే ఆయన మళ్ళీ గేర్ మార్చినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ లుక్ గమనిస్తే ఇది వరకున్న స్లిమ్నెస్ మాయమైంది. మళ్ళీ కొంచెం బరువు పెరిగి బాడీని బల్క్ చేసినట్లు కనిపిస్తున్నారు. భుజాలు వెడల్పుగా ఒక సాలిడ్ మాస్ అవతార్లో దర్శనమిస్తున్నారు. ఇంత తక్కువ టైంలో మళ్ళీ ఇలాంటి మేకఓవర్ ఎందుకు అంటే దానికి సమాధానం ఒక్కటే, ప్రశాంత్ నీల్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ సినిమా కోసమే తారక్ ఈ సాహసం చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోలు ఎలా ఉంటారో కేజీఎఫ్ సలార్ చూస్తే అర్థమవుతుంది. ఆయన హీరోలను డార్క్ గా, ఇంటెన్స్ గా, ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా చూపిస్తారు. ఆ లార్జర్ దాన్ లైఫ్ కట్అవుట్ కి తగ్గట్టుగా ఎన్టీఆర్ ను మార్చాలని నీల్ డిసైడ్ అయినట్లున్నారు. ఎన్టీఆర్ 2 డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తున్నట్లు టాక్ వస్తుంది. మొదట సన్నగా, ఆ తర్వాత పవర్ఫుల్ గా కనబడతాడని టాక్. ఇప్పటికే సగం షూటింగ్ ఫినిష్ అయ్యింది. అంటే స్లిమ్ గా ఉండే పాత్రకు సంబంధించిన సీన్స్ ఫినిష్ అయ్యాయి. అందుకే ఇప్పుడు ఈ స్లిమ్ లుక్ ని పక్కన పెట్టి మళ్ళీ ఈ రగడ్ లుక్ లోకి ఎన్టీఆర్ ట్రాన్స్ఫార్మ్ అయ్యారని తెలుస్తుంది. నిజానికి ఒక సినిమా కోసం బరువు తగ్గడం, వెంటనే మరో సినిమా కోసం బరువు పెరగడం శరీరంపై విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తుంది. కానీ ఎన్టీఆర్ డెడికేషన్ ముందు ఇవేవి పెద్ద విషయం కాదు. తను నమ్మిన దర్శకుడు, తనకు నచ్చిన కథ దొరికితే అవుట్పుట్ కోసం ఎంత కష్టమైనా పడతారని ఈ మేకర్స్ నిరూపిస్తున్నాయి. రొటీన్ కమర్షియల్ టెంప్లెట్లను బ్రేక్ చేయాలంటే ఇలాంటి ప్రయోగాలు తప్పవు మరి. ఓల్డ్ సినిమాల్లో ఎన్టీఆర్ అంటే రాముడు లేదా కృష్ణుడు గుర్తొచ్చేవారు. అదే ఏ అన్నారంటే నారదుడు లేదా అభిమన్యుడు గుర్తొచ్చేవాళ్ళు. అదే నాగార్జున అంటే
అన్నమయ్య లేదా సిరిడి సాయి గుర్తొచ్చేవాళ్ళు. ఏంటి శైలు దేవుళ్ళ గురించి చెప్తుంది అనుకుంటున్నారా? చెప్తా వినండి. పాత తరంలో దేవుళ్ళ పాత్రలు ఇప్పుడు కొత్త ట్రెండ్లో కంబ్యాక్ ఇస్తున్నాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల తర్వాత ఇప్పుడు బాలయ్య, మహేష్, రిషబ్ ఈ పాత్రలకు రెడీ అవుతున్నారు. అఖండ 2లో అఘోరాగా, వారణాసిలో రాముడి తత్వం వంటి ఎపిక్ స్టోరీస్ ట్రెండ్ అవుతూ ఉన్నాయి. ఇతిహాసాలను టెక్నాలజీతో చెప్పడం ప్రేక్షకులకు కొత్త వినోదాన్ని ఇస్తుంది. నా ఒపీనియన్ ఏంటంటే ఇతిహాసాల శక్తి ఎప్పటికీ తగ్గదు. ఈ కొత్త ట్రెండ్తో మన సినిమాలు గ్లోబల్ స్థాయికి వెళ్తాయి. ఈ భక్తి యాక్షన్ ట్రెండ్ ఎంతటి విజయాన్ని తీసుకొస్తుందో శైలుతో పాటు మీరు కూడా ఎక్సైటెడ్గా వెయిట్ చేద్దాం. ఒకప్పుడు దేవుళ్ళ నేపథ్యంలో సినిమా అంటే ఆ దేవుడి పాత్రను ఓ స్టార్ హీరో పోషించేవాడు. దేవుడి పాత్రలో ఆహార్యంలో ఆ నటుడు అంతే ఒదిగిపోయేవాడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్లు భక్తి నేపథ్యంలో కొన్ని సినిమాలు చేశారు. పాత్రలకు తగ్గట్టు ఆ దేవుడు రూపంలోనూ ఒదిగిపోయేవారు. బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు మాత్రం వెండి తెరపై దేవుడి అవతారం ఎత్తలేదు. ఆ తరువాత తరం నటులు కూడా అలాంటి సాహసం చేయలేదు. సినిమా కథల ట్రెండ్ మారడంతో వెండి తెరపై దేవుడి పాత్రలు కనుమరుగైపోయాయి. అయితే బాలయ్య మాత్రం అఖండ చిత్రంలో అఘోరా లాంటి పాత్రతో ప్రేక్షకులకు కొత్త వినోదాన్ని పంచారు. తాజాగా అఖండ 2 శివతాండవంలోనూ అఘోరా పాత్ర సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని తేలిపోయింది. అఘోరా శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయి అన్నది దర్శకుడు బోయపాటి తనదైన శైలిలో చెప్పబోతున్నాడు. అఘోరా 2.0 ఓ రేంజ్ లో ఉండబోతుంది. రామాయణం, భాగవతం లాంటి ఇతిహాసాల ఆధారంగా బోయపాటి అఖండ 2 కథను సిద్ధం చేసుకున్నాడు. అలాగే SSMB 29 వారణాసిలో మహేష్ బాబు రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. రాముడి శక్తి సామర్థ్యాల ఆధారంగా రాజమౌళి ఈ పాత్రను డ్రమటైజ్ చేస్తున్నాడు. ఇదొక అడ్వెంచర్ థ్రిల్లర్ అయినా రామాయణం ఆధారంగానే విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేశారు. హీరో పాత్రను రామతత్వం నుంచే తీసుకున్నారు. గ్లోబల్ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ ప్లానింగ్ జరుగుతుంది. అలాగే బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ రామాయణం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ రాముడి పాత్రలో, సాయి పల్లవి సీత పాత్రలో రూపొందుతున్న చిత్రం ఇది. ఇప్పటికే మొదటి భాగం రామాయణం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం రెండవ భాగం షూటింగ్ జరుగుతుంది. అలాగే మిరైకి సీక్వెల్ గా మిరై జైత్రయాత్ర రెడీ అవుతూ ఉంది. ఇందులో తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. ఇందులోనూ దైవం హైలైట్ గా అవుతుంది. ఇంకా చందు ముండేటి వాయుపుత్ర చిత్రాన్ని యానిమేషన్ లో రూపొందిస్తున్నాడు. ఈ కథకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. రియల్ పాత్రల తరహాలో యానిమేషన్ పాత్రలు కూడా ప్రేక్షకుల్ని ఎంతగానో ఎంగేజ్ చేస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై ఉన్న ఆసక్తి నెలకొంది. అలాగే హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ రూపొందుతుంది. ఇందులో హనుమాన్ పాత్రలో రిషబ్ శెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది రామాయణం ఆధారంగాను తీసుకున్న కథ. అలాగే తమిళ చిత్రం ముకుత్తి అమ్మన్, కల్కి 2, మహాకాళి లాంటి చిత్రాల్లో పాత్రలు కూడా ఇతిహాస పురాణాల ఆధారంగానే తీసుకుంటున్నారు. ఒకప్పుడు సినిమా హిట్ అయితే సీక్వెల్స్ తీసేవారు. అదే ఇప్పుడు సినిమా హిట్ అయితే ప్రీక్వెల్స్ ట్రెండ్ మొదలెట్టారు. అదే బాటలో ఇంకో మూవీ కూడా ప్రీక్వెల్ కి రెడీ అవుతుంది. ఏంటా అనుకుంటున్నారా? చెప్తా వినండి. రిషబ్ శెట్టి కాంతార టెంప్లెట్ లో హను రాఘవపుడి బిగ్ సాహసం చేస్తున్నారు. సక్సెస్ నుంచి సీక్వెల్స్ పుడతాయనే రూల్ ను కాంతార చాప్టర్ 1 బ్రేక్ చేసింది. ఇప్పుడు ఫౌజీ రిలీజ్ కాకముందే ఫౌజీ 2గా ప్రీక్వెల్ కథకు అను ప్లాన్ వేశారు. ఈ ప్రీక్వెల్ ప్రకటన ఇంకా అఫీషియల్ గా రాలేదు, కానీ ప్లాన్ మాత్రం క్లియర్ గా ఉంది.
సినిమాకు ప్రీక్వెల్ విమర్శలు రాకుండా ఉండాలంటే ఫౌజీ ఖచ్చితంగా హిట్ అవ్వాలి. హను రాఘవపుడి తన కథ బలాన్ని నమ్మితే రిషబ్ శెట్టి లాగా ధైర్యంగా ఫౌజీ 2 ప్రకటిస్తారు. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో తెలపండి. విజయం రెట్టించిన ఉత్సాహాన్ని అందిస్తుంది. ఎన్ని రకాల ఐడియాలైనా కల్పిస్తుంది. చాలా వరకు సినిమా సీక్వెల్స్ ఐడియాలు అన్నవి సక్సెస్ నుంచే పుడతాయి. చాలా అరుదుగానే ఒకే కథను 2 భాగాలుగా చెప్పాలనుకునేవారుంటారు. ఆ తరహా నిర్ణయాలు కూడా ఇన్స్టాంట్గా జరుగుతుంటాయి. కానీ సక్సెస్ నుంచి తీసుకునే నిర్ణయాలు ఇంకాస్త లోతుగా కనిపిస్తుంటాయి. కాంతారా సౌత్లో అంత పెద్ద విజయం సాధిస్తుందని రిషబ్ శెట్టి ఏమాత్రం ఊహించలేదు. ఓ చిన్న చిత్రంగా రిలీజ్ అయ్యి పెద్ద విజయం సాధించింది. తెలుగు ఆడియన్స్ కు అంత గొప్పగా కనెక్ట్ అవుతుందని అతడు ఏమాత్రం ఊహించలేదు. కట్ చేస్తే కోట్ల వసూళ్లను తెలుగు మార్కెట్ నుంచే రాబట్టింది. కాంతారాలో రిషబ్ చెప్పిన కథకు చాలా చరిత్ర ఉంది. అందులో ఓ చిన్న భాగాన్ని మాత్రమే ఓ సాధారణ చిత్రంగా చేశాడు. కానీ ఆ సక్సెస్ రిషబ్ శెట్టి ఐడియాలజీలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. కాంతారా చాప్టర్ 1 అంటూ ప్రీక్వెల్ గా మరో కథతోనూ గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. నిజానికి ఈ 2 కథల్లో కొన్ని లీడ్స్ తప్ప మిగతా అంత కొత్త కథే. 2 కథలకు సంబంధం లేకుండానే ఉంటుంది. కానీ కాంతారకు ముందు కథ అంటూ ప్రీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇక్కడతడు కాంతారా ఇమేజ్ ని ఎన్కాష్ చేసుకున్నాడు అన్నది క్లియర్. ఎందుకంటే కాంతారా రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత ప్రీక్వెల్ అనౌన్స్మెంట్ చేశారు. అంతవరకు ప్రీక్వెల్ ఉంటుందని ఎవరికీ తెలియదు. తాజాగా ఇదే తరహాలో ఫౌజీ కథని కూడా దర్శకుడు హను రాఘవపుడి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. హను ఫౌజీ విషయంలో ధైర్యమైన నిర్ణయమే తీసుకున్నాడన్న వార్త వెలుగులోకి వస్తుంది. ఫౌజీ ఇంకా రిలీజ్ అవ్వలేదు. వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్ అవుతూ ఉంది. ఇది విజయం సాధిస్తుందా లేదా రిలీజ్ తర్వాత డిసైడ్ అవుతుంది. కానీ ఫౌజీ 2గా ఫౌజీ ప్రీక్వెల్ కథను చెప్పేందుకు రెడీ అవుతున్నాడు అన్నది తాజా సమాచారం. అయితే ఈ ప్రకటన ఇంకా అధికారికంగా రాలేదు. రిలీజ్ అయ్యే వరకు కూడా హను రాఘవపుడి అంత ధైర్యం చెయ్యకపోవచ్చు. ఫౌజీ సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అన్నది రిలీజ్ తర్వాత తేలే అంశం. సక్సెస్ అయితేనే ఫౌజీకి ప్రీక్వెల్ ఛాన్స్ ఉంటుంది. చేయడానికి ప్రభాస్ కూడా ముందుకొస్తాడు. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇలాంటి విమర్శలే ఎదుర్కొంటున్నాడు. బ్రహ్మాస్త్ర రిలీజ్ కు ముందే 2 భాగాలంటూ ప్రకటించాడు. కానీ మొదటి భాగమే ఫెయిల్ అయ్యింది. భారీ ఓపెనింగ్స్ తప్ప పెట్టుబడి కూడా తీసుకురాని చిత్రంగా మిగిలిపోయింది. అప్పటి నుంచి బ్రహ్మాస్త్ర 2 ఉంటుందా ఉండదా అన్న దానిపై రకరకాల ప్రచారం జరుగుతోంది. దేవుడికి లేని బాధ మీకెందుకు? రాజమౌళి కోసం ఆర్జీవి లాజిక్స్. రాజమౌళి సక్సెస్ పై ఆర్జీవి వేసిన సెటైర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దేవుడికి లేని బాధ మీకెందుకు అంటూ వర్మ తన లాజిక్స్ తో చురకలు వేశారు. గ్యాంగ్స్టర్ సినిమా తీయాలంటే గ్యాంగ్స్టర్ అవ్వాలా అంటూ సెటైర్ వేశారు. హర్రర్ సినిమా తీయాలంటే దయ్యం అవ్వాలా అంటూ వర్మ ఇచ్చిన లాజిక్స్ పవర్ఫుల్ గా ఉన్నాయి. రాజమౌళి క్షేమంగా ఉన్నాడు, దేవుడు క్షేమంగా ఉన్నాడు. అనవసర బాధ ఎవరికి? నా ఒపీనియన్ ఏంటంటే ఆర్జీవి ప్రశ్న కరెక్ట్ గానే ఉంది. రాజమౌళి పర్సనల్ బిలీఫ్స్ సినిమా సక్సెస్ కు ముడిపెట్టడం అర్థం లేని వాదననే చెప్పాలి. వర్మ లాజిక్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వారణాసి సినిమా ఈవెంట్లో రాజమౌళి చేసిన స్టేట్మెంట్స్, దానికి హిందూ సంఘాల నుంచి వస్తున్న నిరసనలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన వరుస ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. రాజమౌళి నాస్తికత్వాన్ని సమర్థిస్తూ ఆయనని విమర్శించే వారికి ఆర్జీవి కౌంటర్ ఇచ్చారు. వర్మ తన ట్వీట్లో
రాజమౌళి నాస్తికుడు అని తెలిసినా ఆయనపై విషం కక్కడం సరికాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేవుడిని నమ్మకపోవడం నేరం కాదు. నమ్మే హక్కు మీకు ఎంత ఉందో నమ్మకపోవడానికి ఆయనకు అంతే హక్కు ఉంది అని పేర్కొన్నారు. రాజమౌళి వ్యక్తిగత నమ్మకాలను ప్రశ్నించే అర్హత ఎవ్వరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. దేవుణ్ణి నమ్మనప్పుడు సినిమాల్లో దేవుణ్ణి ఎందుకు చూపిస్తున్నాడు అని ప్రశ్నించే వారికి వర్మ తనదైన లాజిక్ తో సమాధానం ఇచ్చారు. గ్యాంగ్స్టర్ సినిమా తీయాలంటే దర్శకుడు గ్యాంగ్స్టర్ అవ్వాలా, హర్రర్ సినిమా తీయాలంటే దెయ్యం అవ్వాలా అని ఎద్దేవా చేశారు. సినిమా అనేది ఒక క్రియేటివ్ ప్రాసెస్ అని, దానికి వ్యక్తిగత నమ్మకాలకు సంబంధం లేదని వర్మ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా రాజమౌళికి దక్కిన సక్సెస్ గురించి కూడా వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి దేవుణ్ణి నమ్మకపోయినా దేవుడు అతనికి 100 రెట్లు ఎక్కువ సక్సెస్, డబ్బు, కీర్తి ఇచ్చాడు. చాలా మంది భక్తులకు 100 జన్మలెత్తిన దక్కని భాగ్యం ఆయనకు దక్కింది అని అన్నారు. దీన్ని బట్టి దేవుడికి నాస్తికులంటే ఇష్టమా లేక దేవుడు ఇవన్నీ పట్టించుకోడా అని వర్మ సెటైరికల్ గా ప్రశ్నించారు. రాజమౌళి నాస్తికత్వం దేవుణ్ణి తగ్గించదని, కానీ నమ్మకం లేని వారిని చూసి భయపడే భక్తుల అభద్రత భావాన్ని భయపెడుతుందని వర్మ విశ్లేషించారు. దేవుడు క్షేమంగానే ఉన్నాడు, రాజమౌళి కూడా క్షేమంగానే ఉన్నాడు. మధ్యలో అనవసరంగా బాధపడేది కేవలం అర్థం చేసుకోలేని వాళ్ళు మాత్రమే అని చురకలు అంటించారు. చివరగా వారణాసి సినిమాతో రాజమౌళి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఇంకా పెరుగుతుందని, అసూయ పడే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారని వర్మ ముగించారు. ఈ మొత్తం గొడవ వెనుక భక్తి ముసుగులో ఉన్న అసూయ దాగి ఉందని ఆయన తేల్చి చెప్పారు. అలాగే చివరలో జై హనుమాన్ అంటూ ట్వీట్ ని ముగించడం మరో షాకింగ్ పాయింట్. మరి దీనికి ఎవరైనా ధీటుగా సమాధానం ఇస్తారేమో చూడాలి. ఎవరి గురించి అనుకుంటున్నారా? అదే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించే ఈ హాట్ గాసిప్. దర్శకుల వేటలో ఎలా అనుకుంటున్నారా? చెప్తా వినండి. ఊజీ కిక్ తర్వాత పవన్ నుంచి ఫ్యాన్స్ కు డబల్ ధమాకా రాబోతుంది. 2029 ఎన్నికల లోపే ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు మరో 2 సినిమాలు చేయబోతున్నారు. పవన్ స్పీడ్ ను అందుకోవడమే ఇప్పుడు దర్శకుడికి పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. తక్కువ టైంలో షూటింగ్ పూర్తి చేసి క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వగల దర్శకుడు కావాలట. ఆ మైక్రో మేనేజ్మెంట్ చేయగల దర్శకుడి కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ గట్టిగా వేటాడుతున్నారు. పవన్ కళ్యాణ్ స్థాయికి టైం మేనేజ్మెంట్ తెలిసిన క్రియేటివ్ డైరెక్టర్ను త్రివిక్రమ్ వెంటనే లాక్ చేయాలి. ఈ దర్శకుడి వేటలో పవన్ ఎవరిని ఫైనల్ చేస్తారో శైలుతో పాటు మీరు కూడా క్యూరియాసిటీతో వెయిట్ చేద్దాం. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు డబల్ ధమాకా దక్కింది. చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చిన హరిహర వీరమల్లు ఒకవైపు, సుజిత్ కాంబినేషన్ లో వచ్చిన ఓజీ మరోవైపు ప్రేక్షకులను పలకరించాయి. ముఖ్యంగా ఓజీ కమర్షియల్ గా మంచి విజయం సాధించడమే కాకుండా ఫ్యాన్స్ కు కావలసిన అసలైన కిక్ ఇచ్చింది. దీంతో పవన్ సినిమాల్లో కొనసాగాలనే డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ లైన్ లో ఉండగా 2029 ఎన్నికలకు ముందు పవన్ మరో 2 సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ బలంగా వినిపిస్తుంది. అయితే పవన్ తో సినిమా అంటే ఇప్పుడు మామూలు విషయం కాదు. నిర్మాతలు రామ్ తేజీ, విశ్వప్రసాద్ వంటి వారు అడ్వాన్సులు ఇచ్చి గత 2 ఏళ్లుగా పవన్ డేట్స్ కోసం ఓర్పుతో ఎదురు చూస్తున్నారు. పవన్ బిజీ స్కెడ్యూల్ వల్ల ఆలస్యం అవుతున్నా వాళ్ళు మాత్రం తమ అడ్వాన్స్ వెనక్కి తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఎప్పుడు కుదిరితే అప్పుడే సినిమా చేద్దాం అని పవన్ కు భరోసా ఇచ్చారు. పవన్ కూడా వారికి ఇచ్చిన మాట ప్రకారం ఈ కమిట్మెంట్స్ ను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే పవన్ ఇప్పుడు కేవలం హీరో కాదు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. ఆయన స్కెడ్యూల్ చాలా టైట్ గా ఉంటుంది. ఏ రోజు షూటింగ్ కి వస్తారో, ఏ రోజు ప్రజల్లోకి వెళ్తారో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో పవన్ స్పీడ్ ని అందుకోవడం మామూలు దర్శకుల వల్ల అయ్యే పని కాదు.
అందుకే ఇప్పుడు పవన్ కు కావాల్సింది అద్భుతమైన కథలు, స్క్రీన్ ప్లేలు రాసే క్రియేటివ్ డైరెక్టర్ల కంటే పక్కాగా టైం మేనేజ్మెంట్ చేసుకునే స్మార్ట్ డైరెక్టర్లు కావాలి. పవన్ షూటింగ్ కి వస్తున్నారంటే చాలు మిగతా నటీనటులందరినీ ఆ సమయానికి సెట్ కి రప్పించడం ప్రొడక్షన్ టీమ్ కు పెద్ద టాస్క్. పవన్ లేనప్పుడు ఇతర ఆర్టిస్టుల సీన్స్ పూర్తి చేసి పవన్ వచ్చిన ఆ కొద్ది గంటల్లోనే ఆయన సీన్స్ ను చకచకా లాగించేయాలి. ఈ మైక్రో మేనేజ్మెంట్ తెలిసిన దర్శకుడి కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ గట్టిగా వెతుకుతున్నట్లు సమాచారం. కథ బాగున్నా నెమ్మదిగా తీసే దర్శకులు ఇప్పుడు పవన్ కు సెట్ అవ్వరు. గతంలో సముద్రాకని లాంటి దర్శకులు తక్కువ టైంలో రీమేక్ సినిమాలు పూర్తి చేసి పవన్ కు కంఫర్ట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ మధ్య కొన్ని పేర్లు వినిపించినా వారిని ఇంకా ఫైనల్ చేయలేదు. పవన్ కు ఉన్న అతి తక్కువ సమయాన్ని వృధా చేయకుండా క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వగల దర్శకుడు దొరికితేనే ఈ రెండు ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయి. మెగా వర్సెస్ మెగా, మెగా ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. ఎలా అనుకుంటున్నారా? చెప్తా వినండి. 2026 సమ్మర్ మొత్తం మెగా హీరోల దండయాత్రతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయబోతున్నారు. రామ్ చరణ్ పెద్ది మార్చ్ లో ఉంటే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ ఏప్రిల్లో ఉంది. బ్యాక్ టు బ్యాక్ చిరంజీవి విశ్వంబర మేతో పాటు సాయి ధరమ్ తేజ్ సినిమా కూడా సమ్మర్ కే అట. మెగా మూవీ మరో మెగా మూవీకి పోటీగా మారుతుందా అనే టెన్షన్ ఫ్యాన్స్ లో స్టార్ట్ అయిపోయింది. నా ఒపీనియన్ ఏంటంటే ఈ మెగా వర్సెస్ మెగా అనేది హెల్దీ కాంపిటీషన్ అనే చెప్పాలి. ఫ్యాన్స్ కు అసలైన పండుగ అప్పుడే మొదలవుతుంది. ఈ సమ్మర్ బ్యాటిల్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో శైలుతో పాటు మీరు కూడా ఎక్సైటెడ్ గా వెయిట్ చేద్దాం. మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న చిరంజీవి నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా 2026 సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఇతర సినిమాలతో కాస్త పోటీ ఎక్కువగానే ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది. అయితే 2025 సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఇతర సినిమాలతో కఠినమైన పోటీ ఎదురైనప్పటికీ అనిల్ రావిపూడి తన ఎంటర్టైన్మెంట్ తో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం విజేతగా నిలవడంతో మిగిలిన సినిమాలు పర్వాలేదు అనిపించుకున్న వసూళ్లు రాబట్టడంలో విఫలమయ్యాయి. అందుకే 2026 సంక్రాంతికి కూడా మనశంకర వరప్రసాద్ గారు పై చెయ్యి సాధిస్తాడు అనే నమ్మకంను మెగా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి సీజన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అనిల్ రావిపూడిపై నమ్మకం. ఇతర హీరోలతో పోల్చితే చిరంజీవి స్ట్రాంగ్ గా ఉండటం వల్ల మనశంకర వరప్రసాద్ గారు సినిమా హిట్ కావడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే సమ్మర్ లో విడుదల కాబోతున్న మెగా హీరోల సినిమాల విషయంలో ఓకింత ఆందోళన కనిపిస్తుంది. 2026 సమ్మర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పెద్ది సినిమాతో ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. సుకుమార్ శిష్యుడు అయిన బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే మార్చి 2026 లో విడుదల కాబోతున్న పెద్ది సినిమా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసం వ్యక్తమవుతుంది. ఇప్పటికే సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యే విధంగా టీజర్ పాట వచ్చి ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల వారిని మెప్పించాయి. 2026 సమ్మర్ లోనే ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ కాంబోలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తయింది. తలుచుకుంటే ఈ సినిమాను వెంటనే పూర్తి చేసి డిసెంబర్ లేదా జనవరిలో విడుదల చేసే అవకాశం ఉంది. కానీ పోటీ ఉన్న కారణంగా సమ్మర్ కి నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. ఏప్రిల్ నెలలో ఈ సినిమా ఉంటుంది. అంటే పెద్ది వచ్చిన చాలా తక్కువ గ్యాప్ లోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ కి జోడీగా ఈ సినిమాలో శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదలైన చాలా తక్కువ గ్యాప్ లోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన మరో మూవీ విశ్వాంబర విడుదల ఉంటుందని మెగా కాంపౌండ్ ద్వారా సమాచారం అందుతుంది. చిరంజీవి విశ్వాంబర సినిమాను మే నెలలో విడుదల చేసి తీరాలని నిర్మాత దర్శకుడు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. ఆ సినిమా ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తుంది కనుక ఇంకా ఆలస్యం చేయకుండా 2026 సమ్మర్లో విడుదల చేయడం కన్ఫర్మ్ అంటున్నారు. ఈ సినిమాలు కాకుండా సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ సంబరాల ఏటిగట్టు సినిమాను సైతం 2026 సమ్మర్ కి ప్లాన్ చేస్తున్నారు. 2026 మే నెలలోనే సినిమాను విడుదల చేస్తామని ఈ మధ్య మేకర్స్ చెప్పుకొచ్చారు. అధికారికంగా డేట్ రావాల్సి ఉంది. మరోవైపు వరుణ్ తేజ్ సినిమాను సైతం వచ్చే సమ్మర్ కి ప్లాన్ చేస్తున్నారు. దాంతో 2026 సమ్మర్ మొత్తం మెగా హీరోల సినిమాతో ప్యాక్ చేయబడినట్లుగా అవుతుంది. అన్ని సినిమాలకు కావాల్సినంత గ్యాప్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఫ్యాన్స్ మాత్రం ఏ సినిమా ఎలా ఉంటుంది, ఒక మెగా మూవీ మరో మెగా మూవీకి పోటీగా ఏమైనా మారుతుందా అనే టెన్షన్ లో ఉన్నారు. ఇదే సమయంలో మెగా ఫ్యాన్స్ లు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఎంజాయ్ చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నా ఇదొకటి తల్లో పెట్టుకో, నేను ఇడ బిజినెస్లో ఏలటి గెలకడానికి రాలే, ఏలయడానికి వచ్చినా ఎవ్వ తగ్గేదలే అని మరోసారి ప్రూవ్ చేస్తున్న మన బన్నీ. డిజిటల్ యుగంలో శాటిలైట్ మార్కెట్కు బన్నీ ఊపిరిపోస్తున్నాడు. వైఫై స్మార్ట్ ఫోన్లు దెబ్బకు టీవీ రేటింగ్లు దారుణంగా పడిపోయాయి. టీవీ మార్కెట్ డల్గా ఉన్న బన్నీ సినిమాలు ఛానల్స్కు లక్కీగా మారాయి. పుష్ప 2 ఏడోసారి ప్రసారం చేసిన 6.78 టీఆర్పీ రావడం బిగ్గెస్ట్ సెన్సేషన్ అనే చెప్పాలి. అల్లు అర్జున్ ఎంటర్టైన్మెంట్ను ఫ్యామిలీ ఆడియన్స్ అంతగా ఆదరించడం గొప్ప విషయం అనే చెప్పాలి. ప్రస్తుత డిజిటల్ యుగంలో వినోదం స్వరూపం పూర్తిగా మారిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్, ఇంట్లో వైఫై ఉన్నప్పుడు టీవీ ముందు కూర్చొని యాడ్స్ భరిస్తూ సినిమాలు చూసే ఓపిక ఎవ్వరికీ ఉండటం లేదు. దీంతో శాటిలైట్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. ఛానల్స్ రేటింగ్స్ కోసం నానా తంటాలు పడుతున్నాయి. స్టార్ హీరోల కొత్త సినిమాలకు కూడా ప్రీమియర్ రోజున కనీస టీఆర్పీలు రావడం లేదు. కానీ ఈ కష్టకాలంలో టెలివిజన్ రంగానికి ఆక్సిజన్ అందిస్తున్న ఏకైక స్టార్ గా అల్లు అర్జున్ నిలుస్తున్నాడు. తాజాగా వెలువడిన బార్క్ రేటింగ్స్ చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాను టీవీలో 7వసారి ప్రసారం చేశారు. సాధారణంగా 2వసారి వేస్తేనే జనం చూడరు. అలాంటిది 7వసారి వేసినా సరే ఈ చిత్రానికి ఏకంగా 6.78 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఈ రోజుల్లో ఒక పెద్ద సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి వస్తున్న రేటింగ్ కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. దీన్ని బట్టి బన్నీ సినిమాకు బుల్లితెరపై ఏ రేంజ్ లో రిపీట్ వాల్యూ ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం కొత్త సినిమాలే కాదు, దశాబ్దం క్రితం వచ్చిన సినిమాలు కూడా ఇప్పుడు ఛానల్స్ ను కాపాడుతున్నాయి. ఎప్పుడు రిలీజ్ అయిన రేసుగుర్రం చిత్రాన్ని రీసెంట్ గా టెలికాస్ట్ చేస్తే దానికి 3.65 టీఆర్పీ దక్కింది. కొత్తగా రిలీజ్ అయిన మిడ్ రేంజ్ హీరోల సినిమాలకు కూడా ఈ మధ్య ఈ స్థాయి రేటింగ్ రావడం గగనమైపోయింది. కానీ బన్నీ పాత సినిమాలు మాత్రం ఇంకా ఫ్రెష్ గానే ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ప్రధాన కారణం అల్లు అర్జున్ సినిమాల్లో ఉండే యూనివర్సల్ అపీల్. మాస్ ఆడియన్స్ ని థియేటర్స్ కు రప్పించడమే కాదు, ఇళ్లల్లో ఉండే మహిళలు, పిల్లలను టీవీల ముందు కట్టిపడేసే మ్యాజిక్ బన్నీకి బాగా తెలుసు. ఆయన కామెడీ టైమింగ్స్, డాన్స్లు ఫ్యామిలీ ఆడియన్స్ కు బోర్ కొట్టనివ్వవు. అందుకే ఓటీటీలో ఎన్నిసార్లు చూసినా టీవీలో వస్తుంటే చాలు రిమోట్ అక్కడ ఆగిపోతుంది.
ప్రస్తుతం శాటిలైట్ రైట్స్ బిజినెస్ డల్ గా ఉన్న సమయంలో బన్నీ సినిమాలు మాత్రం ఛానల్స్ కు లక్కీగా మారాయి. సినిమా ఫ్లాప్ అయినా సరే టీవీలో హిట్ అవుతుందనే నమ్మకం బయ్యర్లలో ఉంది. అందుకే ఆయన సినిమాలకు శాటిలైట్ రైట్స్ రూపంలో భారీ ఆఫర్లు వస్తుంటాయి. మొత్తానికి చచ్చిపోతున్న టీవీ సినిమా మార్కెట్కు అల్లు అర్జున్ కొత్త ఊపిరి పోస్తున్నాడనే చెప్పాలి. సో ఇవండి ఇవాల్టి బయోస్కోప్ ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లతో నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ బై బై. దిస్ ఈజ్ యువర్ శైలు సైనింగ్ ఆఫ్. Bioscope.